పుదీనా పొడిని వేరుశనగ పప్పులతో ఈ విధంగా తయారు చేయండి. రుచి మర్చిపోలేరు, అంత బాగా అనిపిస్తుంది. ఈ పొడిని తయారు చేసేటప్పుడు పుదీనాను బాగా 2 సార్లు వాష్ చేసుకొని పూర్తిగా తడి ఆరిపోయేంత వరకు ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. ముందుగా మనం ఒక పాన్లో ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకొని రెడీగా ఉంచుకుందాం. ఈ విధంగా చేసుకొని పెట్టుకోవడం వల్ల మనము పొడిని తయారు చేసుకున్న వెంటనే ఇందులో వేసి ఫ్రై చేసుకోవడం వల్ల పొడి రంగు పూర్తిగా మారకుండా ఉంటుంది. ఇప్పుడు మిక్సీలో వేరుశనగ పప్పులు, ఎండుమిర్చి, ధనియాలు, చింతపండు, ఉప్పు, బెల్లము, పసుపు అన్నీ వేసి మనం గ్రైండ్ చేసుకోవాలి. పుదీనాను సన్నగా కట్ చేసి ఈ పొడిలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 సార్లుగా గ్రైండ్ చేసుకుంటున్నాను. తెల్లగడ్డలు చివరగా వేసి గ్రైండ్ చేసుకోవాలి. పుదీనా ఆకులు వేసిన తర్వాత మిక్సీని ఆఫ్ ఆన్ చేస్తూ గ్రైండ్ చేసుకోవాలి, లేకుంటే ముద్దగా అయిపోతుంది. ఈ విధంగా తయారైన పొడిని పోపులో వేసుకొని లో ఫ్లేమ్లో 20 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులో వేసిన వేరుశనగ పప్పుల కమ్మదనంతో తయారైన ఈ పుదీనా పొడి పిల్లలు ఖచ్చితంగా నచ్చుతారు.